గారు. దీన్ని ఎలా సెలబ్రేట్ చేస్తారు? రానున్న రోజుల్లో బీజేపీ ఎలా ఉండబోతుంది తెలంగాణలో? ఒకటే డైరెక్షన్ రఘునందన్ రావు గారి గెలుపుతోటి అదే డైరెక్షన్ అవుతాము. హ్మ్. ఒకదాని తర్వాత ఒకటి గెలుస్తున్నాం. హ్మ్. మధ్యలో ఒకటి రెండు సెట్ బ్యాక్ ఎందుకంటే మా మీద తప్పారోపణలు పెట్టింది ఏంటంటే మేము కవితను అరెస్ట్ చేయనందుకు మేము టీఆర్ఎస్ తోటి బీఆర్ఎస్ తోటి పొత్తున్నామని. అప్పుడు ఒక్కసారి సెట్ బ్యాక్ తర్వాత హ్మ్. దాని తర్వాత ప్రతి ఎలక్షన్ దాని ముందు ప్రతి ఎలక్షన్స్ మేము గెలుస్తూ వస్తున్నాం. ఇది ఒక ఉదాహరణం. ఇది ఇంకో అడుగు. ఆ అడుగు ఎక్కడి దిక్కు అడుగులు ఎక్కడి దిక్కేస్తున్నామంటే వచ్చే ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. ఇదే కాదు రేపు వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్, జిహెచ్ఎంసీ, మున్సిపాలిటీ ఎలక్షన్స్ కూడా తప్పనిసరిగా మేము గెలుస్తాం. ఇంకా మాకు ఇంకో నమ్మకం ఏంటంటే బై ఎలక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. బై ఎలక్షన్లో తప్పనిసరి మేము గెలుస్తామని మాకు నమ్మకం ఉంది. ఇదే పరంపరను అధికారం చేపట్టే వరకు కొనసాగిస్తారా? ఇదే పరంపరను చెప్తున్నాను కదా. హ్మ్. అదే ఇంకోటి ఇప్పుడున్న మా ఇద్దరు మల్క కొమరయ్య గారు కానీ అంజిరెడ్డి గారు కానీ కొత్తగా ఎన్నికైన వాళ్ళు తప్పనిసరిగా నిజమైన టీచర్స్ ప్రతినిధిగా గ్రాడ్యుయేట్స్ ప్రతినిధిగా వాళ్ళ తరఫు నుంచి ప్రభుత్వాన్ని ప్రశ్న అడగగలుగుతారు, నిలదీయగలుగుతారు. వేరే వాళ్ళు ప్రశ్న అడగగలరు. ప్రత్యేకంగా కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళని ఎట్లా అడుకుంటారు, వాళ్ళని ఎట్లా నిలదీయగలుగుతారు. ఓన్లీ కేవలం బీజేపీయే ప్రభుత్వాన్ని ప్రశ్నించగలుగుతుంది. అంటే ఈ ఎలక్షన్స్ చూస్తా ఉంటే సైలెంట్‌గా ఓటింగ్ జరిగినటువంటి సిట్యుయేషన్ మనకు కనిపిస్తా ఉంది. అంటే మీరు ఏమి గమనించారు ఈ ఎలక్షన్‌లో భాగంగా? మాకైతే 100% నమ్మకం ఉందే. హ్మ్. క్యాండిడేట్స్ ఎలక్షన్స్ అనౌన్స్ అంటే అయినాక అక్కడ అధికార పార్టీ ఉంది, డబ్బులున్నాయి, ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి దగ్గర అని చెప్పేసి వాదన ఉండే. కానీ మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఎలక్షన్స్ అనౌన్స్ అయినాక అవతల దిక్కు క్యాండిడేట్సే పెట్టలేదు. టీఆర్ఎస్ అయితే చేతులు ఎత్తేసింది. కాంగ్రెస్ కూడా 2 సీట్లు అసలు వాళ్ళ క్యాండిడేట్లే పెట్టలేదు. మాకు నమ్మకం ఉండే ఫస్ట్ డే నుంచి ఎలక్షన్స్ అనౌన్స్ అయినాక. అందుకే ఫస్ట్ క్యాండిడేట్స్ అనౌన్స్ చేసింది మేము. ఎవరికైతే ఆత్మవిశ్వాసం ఉంటుందో వాళ్ళే ధైర్యంగా ఫస్ట్ క్యాండిడేట్స్ అనౌన్స్ చేస్తారు. మా పార్టీకి ఉండే ఈ 3 పార్టీల ఫస్ట్ క్యాండిడేట్స్ అనౌన్స్ చేసింది మేము. అప్పటి సార్ మాకు నమ్మకం ఉండే. కానీ దురదృష్టము కొన్ని కారణాల వల్ల మూడోది గెలవలేకపోయినాము. అక్కడ మాకు పనిచేసే అవసరం ఉంది. ఖమ్మంలో, నల్గొండ, వరంగల్ దిక్కు, మహబూబాబాద్ అక్కడ దిక్కు మాకు పనిచేసే అవసరం ఉంది. దాన్ని సీరియస్గా తీసుకుంటాము. మేము నిజంగానే ఆడ వీక్ ఉన్నామని మేము గమనించినాము. అక్కడ మేము పనిచేయడం మొదలు పెడతాము. మీకు తెలంగాణ జనం పట్టం గడుపుతున్నప్పటికి కూడా ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయో గ్రామ లెవెల్‌లో స్థానికంగా ఎళ్తలేవని చెప్పేసి ఒక వాదన వినిపిస్తుంది. మీరేమన్నా శిక్షణ ప్రోగ్రామ్‌లో వాదన కావచ్చు. కాదు అది. వాదన కాదు, ప్రచారము. మీరు సంఖ్యలు చూడండి. వచ్చేటివి ఇప్పుడు ఏ సర్పంచ్ని అడగండి. ఈరోజు సర్పంచ్కి అన్నో చేతిలో పైసలు వచ్చినాయంటే 100% కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సున్నా ఇచ్చింది. మున్సిపాలిటీస్ ఈరోజు నడిచేది కేంద్ర ప్రభుత్వం నిధుల వల్ల. రాష్ట్ర ప్రభుత్వాలు చేతులు ఎత్తేసింది. అందుకే చుట్టుపక్కల ఉన్న ఊర్లను మున్సిపాలిటీస్ చేస్తుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం. అదే కాక ప్రతి రంగంలో అన్నిట్లో ఎక్కువ నిధులు తెలంగాణకు వచ్చినాయి. సంఖ్యలు చెప్పమంటే చెప్తారు. ఎవరో అంటారు మీరు అందరు ఉత్తరప్రదేశ్కు, మళ్ళా గుజరాత్కు, మహారాష్ట్రకు, మధ్యప్రదేశ్కి ఇస్తున్నారని. కాదు. కొనుగోళ్ళ అన్నిట్లో ఎక్కువ శాతం తెలంగాణకు వస్తుంది. ఏది వరి కొనుగోలు అనుకోండి, అగ్రికల్చర్ ఏమన్నా వ్యవసాయ అగ్రికల్చర్ ఏమన్నా ప్రొడ్యూస్ అన్నిట్ల కొనుగోలు తెలంగాణ నుంచి అవుతుంది. మన ఫర్టిలైజర్ సబ్సిడీ అన్నిట్లో ఎక్కువ తెలంగాణకు. ఈరోజు ప్రతి రైతు కుటుంబానికి 75,000 కేంద్ర ప్రభుత్వం యావరేజ్గా 75,000, 6,000 వస్తారు. తర్వాత ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి. 75,000 కేంద్ర ప్రభుత్వం నుంచి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్ని వస్తున్నాయి? అదే కాక ఎన్నో వాట్లల్లో కేంద్ర ప్రభుత్వం కొన్ని 100 ఇప్పుడు ఉపాధి హామీ 100% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అయితే అది కాక కొన్ని వాట్లల్లో ఇంత శాతం కేంద్రం ఇస్తుంది, ఇంత శాతం రాష్ట్రం పెట్టాలి. కేంద్రం నుంచి వచ్చే ప్రభుత్వం అక్కడ ఉన్నాయి, ఇస్తందుకు మన అకౌంట్లే ఉన్నాయి. కానీ అది వాడుకునే శక్తి లేదు. ఎందుకంటే పాత అయినా దోసుకొని నాశనం చేసిపోయిండు. కొత్త అయినాక వెనక ముందు చూసుకున్నాక ఇది ఫ్రీ ఇస్తా, అది ఫ్రీ ఇస్తా అని ఎన్నో 6 గ్యారెంటీలు 7 గ్యారెంటీలు ఇచ్చిండ్రు. అదే పెట్టుకోలేకపోయిండ్రు. ప్రభుత్వాన్ని నడపగలుగుతలేరు. గ్రామీణ ప్రాంతానికి, మున్సిపాలిటీస్కి ఏ రంగానికి నిధులు లేవు. ప్రతి రంగంలో 70 ఉదాహరణంగా ఎన్నో సర్వశిక్ష అభియాన్లో 70% అక్కడి నుంచి వస్తే 30% ఇక్కడి విద్యారంగంలో అట్లా వస్తాయి. అయితే అవి పైసలు రెడీ మా అకౌంట్లు ఉన్నాయి. కానీ వీళ్ళు 30% వేస్తే 70 పైసలు తీసుకోవచ్చు. ఆ శక్తి లేదు. ఇక
అది ఎవరిది కాంగ్రెస్ తప్ప టీఆర్ఎస్ తప్ప అది మీనే నిర్ణయం చేసుకోండి. ఆయన అయితే దోసుకుపోయిండు. వీళ్ళైతే దివాలా తీసిన రాష్ట్రాన్ని ఇది ఇస్తా అది ఇస్తా 4,000 రూపాయలు ఇస్తా తులం బంగారం ఇస్తా బస్ రైడ్ ఫ్రీ ఇస్తా ఇవన్నీ చెప్పిండ్రు. అవే పెట్టుకోలేకపోయిండ్రు. కొన్ని సందర్భాలల్లో ఉదాహరణంగా మెట్రో ఎంఎంటీఎస్లా 50% కేంద్రం ఇవ్వాలి, 50% మనం రాష్ట్రం ఇవ్వాలి. 50% కేంద్రం ఇచ్చేసింది. రైలు పట్టాలు మొదలైంది, రాష్ట్రం చేతులు ఎత్తేసింది. అరే ఈ ప్రాజెక్ట్ తెలంగాణకు నష్టమని రాష్ట్రం ఇచ్చే 50% వాటా కూడా ఇచ్చిండు. మళ్ళీ మీ నుంచి అంటే మేమేమి ఇస్తలేము. ఇచ్చేద్దంతా తెలంగాణ నడిచేద్దంతా కేంద్ర ప్రభుత్వం మీదే.